నేను అడుగుతా ఉన్నా, అసలు రాజ్యాంగంలో రాజధాని అనే పదం ఎక్కడైనా ఉందా అని? రాజ్యాంగంలో ఎక్కడ రాష్ట్రాలకు సంబంధించి రాజధానులు అనే పదం ఎక్కడా లేదు. దేశానికి మాత్రమే రాజధాని ఉంటుంది తప్ప రాష్ట్రాలకు రాజధాని అనేది కాన్స్టిట్యూషన్లో లేదు. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మా వి గన్. సరే, గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేననుకుంటే సరే వేరే పేరు పెట్టండి. అసలు మావి గన్ ఆయన ఉద్దేశం ఏందో అర్థం కాల. చెప్పేది వాళ్ళు చూశాను, నేను టీవీలో చక్కగా చూసా. ఎందుకు అంటున్నాడు కన్ఫ్యూజ్ చేయడమే, ఇది ఏమి లేదు. ఆ రోజు 3 ముక్కలు ఆట ఆడాడు, ఇంకా ఆ 3 ముక్కలు ఆట కుదరదని ఇక్కడ ఒక 3 ముక్కలు ఆటలు తీసుకొచ్చాడు. ఇంకా అంతకుమించి లేదు. అమరావతి రాజధాని ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో కడుతున్నాం. ఇది ఎకనామిక్ గ్రోత్ రాజధాని. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ వాళ్ళ ఆర్థిక స్థితిని పెంచేది. ఆయన 2019-24లో ఏదైతే క్యాపిటల్ రీజన్ ఉందో దాన్ని యాక్చువల్గా రిపీల్ చేయడానికి ట్రై చేసి ఇచ్చేశాడు. అయితే హైకోర్టు యాక్చువల్గా దాన్ని స్ట్రక్ చేసింది. హైకోర్టు స్ట్రక్ చేసింది. తర్వాత దాన్ని యాక్చువల్గా పక్కన పెట్టాడు. తర్వాత రైతు సోదరులందరూ కోర్టు పాటు. ఎందుకంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే సిఆర్డి యాక్ట్లో ల్యాండ్ పుల్లింగ్ కానీ ల్యాండ్ అక్విజిషన్ కానీ ల్యాండ్ తీసుకుంటే ఏ పర్పస్కి తీసుకున్నామో దానికే ఉపయోగించాలని ఉంది. చట్టంలో చాలా చక్కగా చేసాం. ఏ పర్పస్కి అయితే తీసుకుంటామో దానికే వాడాలని. ఆ రోజు తీసుకున్న 34,400 ఎకరాలు ల్యాండ్ పుల్లింగ్కి క్యాపిటల్ సిటీ కోసం చట్టం ఉంది. అందుకనే అసలు ఆ చట్టాన్ని తీసేయాలనుకున్నాడు ఆయన. ఆ చట్టమే తీసేస్తే అది పోతుందని. కానీ రైతులు పాపం కేవలం 58 రోజుల్లో ఒక్కటంటే ఒక లిటిగేషన్ లేకుండా 34,400 ఎకరాలు గౌరవ ముఖ్యమంత్రి గారు నమ్మకంతో ఇచ్చారు. ఇస్తే వాళ్ళని ఎన్ని ఇబ్బందులు పెట్టారు. ప్రెగ్నెన్సీ ఉన్న లేడీస్ని బూట్ కాల్తో కొట్టారు, లాఠీ చార్జీలు చేశారు, ఫెన్సింగ్ వేసి బంధించారు, ఐరన్ ఫెన్సింగ్ వేసి. కోర్టు కేసులు, హైకోర్టులు, సుప్రీంకోర్టులు పాదయాత్రలు చేస్తుంటే వాళ్ళకి వాటర్ కానీ టాయిలెట్స్ ఫెసిలిటీ ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఎవరిని ఏర్పాటు చేస్తానంటే చేయకుండా చేశారు. ఇలా వీటన్నిటికీ బుద్ధి చెప్పడానికి ఈరోజు చక్కగా చట్టంలో చేశారు. రాష్ట్ర ప్రజలందరూ హ్యాపీగా ఈరోజు ఉండాలి. థ్యాంక్ యూ. చట్టాలు ఉండేది ఏంటంటే ప్రజల ఇటు అసెంబ్లీ కావచ్చు లేదా పార్లమెంటు కావచ్చు, ఉండేది ఏంటంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజలు వాళ్ళకి ఏదున్నా ఏ సమస్య ఉన్నా అక్కడ డిస్కస్ చేసి దానికి ఒక పాలసీ చేస్తే దాన్ని అధికారులు ఎగ్జిక్యూట్ చేస్తారు. అందులో ఏదైనా తప్పు ఉంటే జ్యుడిషియల్ దాన్ని కరెక్ట్ చేస్తుంది. అదే అవర్ సిస్టమ్. కాబట్టి పార్లమెంట్లో అయినా ఇలాంటి అసెంబ్లీలో అయినా చట్టం చేసే హక్కు ఎప్పుడూ ఉంటుంది ఎన్నుకున్న ప్రజలకి. వాళ్ళు నోటికి వచ్చి ఏం చెప్తున్నారో వాళ్ళకే తెలియదు.